అర్చన కవిత వాళ్ళ సిస్టర్ అర్చన చేయబోతున్నారు. ఏ ఐటమ్ అండి? దోసకాయ పులిహోర అండి. అర్చన గారు మరి తయారు చేసుకునే విధానం అండి? ముందుగా బియ్యం వండి పెట్టామండి. ఓకే. దీంట్లో దోసకాయ చెక్కు తీసి తురుము పెట్టుకున్నాం. ఆవు పొడి కడిగి ఆవాలు మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు పసుపు ఆవపిండి నూనె వేసి కలిపేసుకోవాలి. ముందు రైస్లో దోసకాయ పసుపు వేద్దామండి. ఆయిల్ ఏమన్నా వేసుకోవాలి? వెయ్యాలండి. ఆవపిండి చేదవుతుంది కొంచెం ఎక్కువగా వేస్తే. సో ఆ రైస్ని బట్టి మనం రైస్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో ఈ క్వాంటిటీకి అది సరిపోతుంది. సాల్ట్ కూడా ముందే వేసుకోవాలి. అవునండి, అంటే కండ్రెక్కకుండా ఉంటుంది కదా ఆవు పొడి. ఇప్పుడు దోసకాయ గుజ్జు వేసుకోవాలండి. చూసారు కదా ఏమేమి వేశారు. ముందుగా పసుపు తీసుకున్నారు, ఆయిల్, తర్వాత ఆవపిండి, కొంచెం సాల్ట్ వేశారు, ఉప్పు వేసిన తర్వాత దోసకాయ తురిమి పెట్టుకున్న దోసకాయని అందులో కలిపేస్తున్నారు. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ పోపు పెట్టేటివి. పోపు పెట్టేయడమేనా? స్టవ్ వెలిగించిన వెలిగించి ఇప్పుడు కాగిందండి. ఆయిల్ వేద్దాం. పులిహోర అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదండి? కొద్దిగానే పడుతుంది. మీ వారు ఏం చేస్తుంటారని చెప్పారు? టెంపుల్లో. ఏ టెంపుల్లో అండి? చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ అండి. చంద్రమౌళీశ్వర స్వామి ఎక్కడండి ఇది? నందిగామ దగ్గర, కృష్ణా జిల్లా. అవునండి, అవును. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేద్దామండి. ముందు ఇవి వేగటం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేద్దామండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు. హాబీస్ ఏంటండి? ఏం చేస్తున్నారు? శారీస్ వర్క్స్ పెయింటింగ్ అండి శారీస్ పైన. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కలిపిన పోపు వేద్దామండి. ఇంగు అండి, ఎక్కువ వేసుకుంటే రుచికి బాగుంటుందండి ఇంగు. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. లాస్ట్లో పచ్చిమిర్చి వేయాలా? అవునండి. ఇలా కట్ చేస్తే మీద పడకుండా ఉంటాయండి. మామూలుగా వేస్తే చిందిపోతాయి మీద. పచ్చిమిర్చిని సగం కట్ చేసి, అంటే మధ్యకి కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇది రైస్లో వేసేయాలి. ఇది రైస్ ఇందులోనే వేసేయాలి. రైస్ లోపలే పోపు వేయాలండి. స్టవ్ ఆఫ్ చేయమంటారా? చేసేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాండి. ఇప్పుడు కరివేపాకుతో గార్నిష్ చేద్దామండి. చూడండి, దోసకాయ పులిహోర టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా అండి. నిజంగా ఎంత కమ్మగా ఉందంటే అండి, ఈ పులిహోర తింటే ఇంకా వేరే పులిహోర తినకపోవచ్చు బహుశా, అంత రుచిగా ఉంది. ఇందులో ఆవు పిండి వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఈ దోసకాయ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. దోసకాయ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, దోసకాయ తురుము, పోపు గింజలు, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవపిండి, పల్లీలు, ఇంగువ పొడి, పసుపు, ఉప్పు, కరివేపాకు, శనగపప్పు. ముందుగా బియ్యంతో అన్నం తయారు చేసుకుని ఒక బౌల్లో ఉంచుకోవాలి. అన్నంలో పసుపు, నూనె, ఆవపిండి, ఉప్పు, దోసకాయ తురుము వేసి మొత్తం కలపాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బౌల్లో ఉన్న అన్నంలో వేసి కలపాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, దోసకాయ పులిహోర రెడీ.
కవిత గారు, మీరు చేసిన పన్నీర్ భక్షాలు చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటెంని పరిచయం చేసినందుకు మీ ఇంటి వంట తరఫు నుంచి ఒక చిన్న కానుక. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు వారికి మెనీ థ్యాంక్స్. అలాగే జీ తెలుగు మీ ఇంటి వంట యూనిట్ వాళ్ళందరికీ మెనీ మోర్ థ్యాంక్స్. అర్చన గారు, మీరు చేసిన దోసకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటెంని పరిచయం చేసినందుకు ఒక స్మాల్ గిఫ్ట్ మీ ఇంటి వంట తరఫు నుంచి. థ్యాంక్స్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన జీ తెలుగు వారికి, మీ ఇంటి వంట ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని సరికొత్త వంటకాలతో ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.